నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. అంబటి రాంబాబు మాజీ మంత్రి. అయితే ఇప్పుడు జగన్‌ని ఇరికించిన అంబటి రాంబాబు అని ట్రోలింగ్ అవుతా ఉంది. అంతేనా? లేకపోతే అంబటి రాంబాబు జగన్‌కి వ్యతిరేకంగా కోటరీలో నుంచి బయటకొచ్చాడా? లేదా అప్రూవర్‌గా మారిపోతున్నాడా? అని రకరకాల డిస్కషన్స్ జరుగుతున్న ఈ నేపథ్యంలో అసలు ఏమా కథ కమిషన్ అండ్ డీటెయిల్స్ ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అంబటి రాంబాబు అనంగానే మనకి బాగా గుర్తొచ్చేది మంచి మాటకారి, నోటి దూల ఎక్కువ, మంచి నటుడు, మంచి డాన్సర్, ఈ మాజీ మంత్రివర్యులు ఇవి అందరికీ గుర్తుండే అంబటి రాంబాబు పేరు చెప్పగానే మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు అనకూడని మాటలు మాట్లాడి మరి ఆయన మీద ఆ ఒక్క విషయంలో పోలీసుల్ని దురుసుగా ప్రవర్తించాడన్న విషయంలో అన్ని చోట్ల కలిపి సుమారుగా 36 కేసెస్ నమోదైనవి. దాదాపుగా ఒక 18 డేస్ జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చాడు. సరే, జైల్లోకి వెళ్ళి వచ్చాడు కదా, నోటి దూల తగ్గుతుందోమో అని అనుకున్నారు, కానీ తగల. ఏదేమైనా ఈ సంఘటన వల్ల అంబటి రాంబాబుకి ఒరిగింది ఏంటి అని అంటే, ఓవర్ నైట్ రాత్రికి రాత్రే కాపు టైగర్ అంబటి రాంబాబన్న అని జగన్ రెడ్డి గారు ఒక కితాబ్ ఇచ్చారు. అంటే ఓవర్ నైట్గా ఆయన్ని కాపు సామాజిక వర్గానికి నాయకుడుగా జాకీలు పెట్టి చిత్రీకరించారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ సంఘటన బెడిసికొట్టింది. ఎందుకంటే సదరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా ఎలుగొత్తి ఈయనంటే కాపు నాయకుడు అంటే ఎప్పుడు కూడా కాపులకి ఈయన చేసింది లేదు. పోగా కాపుల్ని గతంలో అంబటి రాంబాబు విమర్శించాడు. కాపుల అనగానే తాగుతారు, తిరుగుతారు, ఏదేదో మాట్లాడాడు. అటువంటి ఆయన కాపు సామాజిక వర్గానికి లీడర్ ఏంటి, కాపు టైగర్ ఏంటి ఒప్పుకోమని చెప్పి అక్కడ లొకల్లో మొదలైనవి. ఆ వ్యూహం బెడిసికొట్టింది. అంటే దీనివల్ల అంబటి రాంబాబు ప్రజానాయకుడుగా ఎమ్మెల్యేగా ఎలివేట్ అవ్వవలసిన మాజీ మంత్రి కేటగిరీలో ఒక కులానికి మాత్రమే నాయకుడిగా పరిమితం చేశాడు. అంటే డౌన్ సైజ్ చేసేసి ఒక కులానికి పరిమితం చేశాడు జగన్ రెడ్డి గారు. అది అంబటి రాంబాబుకి మంచా చెడా, ఆయన్ని తగ్గించాడా దించాడా అనేది ఆయన విశ్లేషణ చేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక అంశం తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే, పాయింట్లోకి వస్తే ఇటీవల కాలంలో TV9 రజనీకాంత్కి అంబటి రాంబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తున్న సందర్భంలో రజనీకాంత్ అడిగాడు అంబటి రాంబాబుని ఒక ప్రశ్న. ఎందుకంటే అంబటి రాంబాబు ఈ మధ్య కాలంలో, అంటే ఆయన గతంలో చాలా కాలం క్రితం లేదా కొద్ది కాలం క్రితం జుట్టుకి మొత్తం నల్లగా రంగేసుకొని రకరకాల వేషధారణలు వేసేవాడు. అంటే అప్పట్లో అర్ధగంటకు వస్తావా, గంటకు వస్తావా అని అమ్మాయిలతో మాట్లాడిన అటువంటి ఘటనలన్నీ జరిగిన నేపథ్యంలో తర్వాత ఆయన ఫేజ్ మారినట్టుంది. అంటే వేషధారణ మార్చేశాడు. అప్పటి నుంచి ప్రస్తుతం ఆయన వేసుకుంటున్న డ్రెస్ ఏంటంటే, ఏదో డిఫరెంట్ కలర్ ఒక డ్రెస్ వేసుకొని ఇక్కడ నవరత్నాలు ఒక లోగో, మధ్యలో జగన్ రెడ్డి గారి ఫోటో ఇది ఫిక్స్ చేసుకున్నారు. ఆ డ్రెస్ వేస్తూ ఉన్నారు ఈ మధ్య. తలకి కూడా రంగు ఇట్లా తెల్లగా కనిపించుకుంటున్నాడు. ఎందుకంటే అప్పట్లో ఆ సంఘటనల నేపథ్యంలో ఆ బురద నుంచి బయట పడాలన్న ఉద్దేశం అయి ఉండవచ్చు. సో రజనీకాంత్ TV9లో ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో అంబటి రాంబాబుని అడిగారు, అదేంటండి మీరు ఆ షర్ట్ పైన ఏదో మా లోగో ఉంది ఏంటి అది అని. అది నవరత్నాలు ఉన్నాయి, చుట్టూ నవరత్నాలు వైఎస్ఆర్సీపీ బ్రాండ్ కదా, అది పెట్టుకుంటాను నేను షర్ట్ పైన అన్నాడు. అప్పుడు రజనీకాంత్ అన్నాడు, అదేంటి నవరత్నాలు ఫెయిల్యూర్ కదా, దానివల్లే కదా మీకు ఎవ్వరు ఓట్లేదు, మీరు ఓడిపోయారు, 151 నుంచి 11 సీట్లు పడిపోయి అది ఫెయిల్యూర్ కదా నవరత్నాలు అని రజనీకాంత్ వ్యాఖ్యానించాడు. అయితే అంతవరకు విని లేదా దాన్ని ఇంకొక రకంగా మార్చవచ్చు కదా అంబటి రాంబాబు. మరి ఆయన మైండ్లో ఏముందో తెలవదు. కానీ అవును, నవరత్నాలు ఫెయిల్యూరే, జగన్ రెడ్డి గారు కూడా ఫెయిల్యూరేగా. ఎస్, మీరు విన్నది కరెక్టే. అంబటి రాంబాబు అన్నది ఇదే మాట. జగన్ రెడ్డి గారు కూడా ఫెయిల్యూరే అని అన్నాడు. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు ఏమి సంబంధం? అసలు దానికి సంబంధం లేని మాట కదా. అంటే కావాలనే అన్నాడా, లేదా ఇంటెన్షనల్ లాగా కాకుండా పొరపాటున అన్నాడా?
పొరపాటని నేను అనుకోవట్లా, కావాలని అన్నాడు. ఎందుకు కావాలని అన్నాడు ఇప్పుడు ట్రోలింగ్ అవుతుంది. అంటే అంబటి రాంబాబు బయటకు వచ్చేస్తాడా, జగన్కి అగెనిస్ట్గా మాట్లాడా, నిజాన్ని ఒప్పుకున్నాడా, ఇట్లా రకరకాల సోషల్ మీడియాలో ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అన్నాడు అనేది మనకి తెలియదు, కానీ ఈ విధమైన నోటి కొంత దురుసు వల్ల, నోటి త్వరగా ఆయన కొద్దిగా సర్కాస్టిక్గా మాట్లాడతారు, సెటైరికల్గా మాట్లాడతారు. మరి అది పాజిటివ్గా మాట్లాడాలనుకున్నాడా, నెగిటివ్గా మాట్లాడాలనుకున్నా బెడిసి కొట్టింది. దాంతోపాటుగా ఇంకో క్వశ్చన్లో, మరి మీరు మంచి డాన్సర్ కదా, డాన్స్ చేస్తారు, సినిమాల్లో ఏమన్నా ప్రవేశం చేస్తారా అని అడిగారు. ఆ సినిమాల్లో నా పాత్రకి ఏజ్కి తగ్గ పాత్రలు వస్తే నేను నటిస్తాను సినిమాలో కూడా. ఏమి రాజకీయ నాయకులు సినిమాల్లోకి వెళ్ళకూడదా, సినిమాల్లో ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వలేదా అని కూడా వ్యాఖ్యానించారు. ఏదేమైనా మరి రాజకీయాల నుంచి సినిమాల్లోకి వెళ్ళే ఆలోచన, లేదా జగన్ రెడ్డి గారి నుంచి బయటకు వచ్చే ఆలోచన, లేదా జగన్ రెడ్డి గారిని డిఫేమ్ చేసే ఆలోచన, లేదా జగన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని ఆయన ఒప్పుకున్న విషయమా తెలవదు. రకరకాల ప్రశ్నలు రకరకాల మదిలో ఉత్పన్నం అవుతా ఉన్నాయి. దీని మీద అందరూ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కారణం అని మనం కూడా చెప్పజాలం. ఈ విషయాన్ని మీకు వివరించి చెప్పే ప్రయత్నం మాత్రమే చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు అంబటి రాంబాబు జగన్ ఫెయిల్యూర్ అన్న మాట TV9 ఇంటర్వ్యూలో అనవలసిన అగత్యం ఏంటి, ఎందుకు అన్నాడు, మరి మీరేమనుకుంటున్నారు, ఆయన ఏమనుకొని ఆ మాట అని ఉంటాడు అనేది మీ కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.